హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ వీడియోలో ఇప్పుడే కేంద్రం నుంచి ఊహించిన శుభవార్త రైతులకు రావడం జరిగింది. సో వీడియోలోకి వెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకుందాం. మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం 19వ విడత డబ్బులు విడుదల చేసేందుకు కేంద్ర ప్రభుత్వం డేట్ ఫిక్స్ చేస్తూ అప్డేట్ అయితే ఇచ్చిందండి. ఈ యొక్క పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకంకు సంబంధించి దాదాపుగా 2 లక్షల మందికి పైగా అనర్హులు అయితే గుర్తించి వారికి ఈ పథకం నుంచి తొలగించడం జరిగింది. సో ఈ 2 లక్షల మందికి పైగా పేర్లు ఉంటే వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. మీకు ఎండింగ్ వరకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీకు ఎప్పుడు డబ్బులు పడతాయి, మీకు అసలు డబ్బులు వస్తాయా రావా, మీరు అప్లై అనర్హులా కాదనే విషయాలన్నీ కూడా క్లారిటీగా తెలుసుకుందాం. ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే వీడియోని మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, వాళ్ళకు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు. ఇక లేట్ చేయకుండా టాపిక్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫ్రెండ్స్, మన యొక్క ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా రైతుల కోసం అనేక పథకాలను అయితే అమలు చేస్తున్నారు. అందులో చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన పథకమే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన. రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో చిన్న సన్నకారు రైతులను గుర్తించి వారు అన్నదాత సుఖీభవ డబ్బులకు అయితే వేయబోతున్నారండి. ఈ పథకం ద్వారా ప్రతి ఒక్క రైతుకు కూడా 20,000 రూపాయలు ఇవ్వబోతున్నారు. ఈ అన్నదాత సుఖీభవ పథకం కింద కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి ప్రతి రైతుకు కూడా 20,000 రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది. ఈ విషయం అందరికీ తెలిసింది. గత ప్రభుత్వంలో 11,500 రూపాయలు ఇచ్చేది. ఇప్పుడు మొత్తానికి 14,000 రూపాయలు అటు పెంచి రాష్ట్ర ప్రభుత్వం 14,000 రూపాయలు, ఇటు కేంద్ర ప్రభుత్వం 6,000 రూపాయలు, మొత్తం కలిపి కూడా రైతులకు 20,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి నిర్ణయం అయితే తీసుకున్నారు. ఈ డబ్బులు కౌలు రైతులకు అలాగే సొంత భూమి ఉన్న రైతులకు అందరికీ కూడా వేస్తారండి. ఇంతవరకు కూడా ఎవరు నిరుపేదల రైతులు ఉన్నారో ఈ పథకానికి అప్లై చేసుకోకుండా ఉంటే కనుక వెంటనే మీ యొక్క రైతుకు భరోసా కేంద్రానికి వెళ్ళి అప్లై చేసుకోండి. మనకు కేబినెట్ మీటింగ్లో అన్నదాత సుఖీభవ పథకం గురించి చర్చలు అయితే జరిగాయండి. దీనిపైన రాష్ట్ర ముఖ్యమంత్రుల కూడా నిర్ణయం అయితే తీసుకున్నారు. ఈ అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి మొదటి విడత నిధుల విడుదల చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుందండి. ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ పూర్తి స్థాయి బడ్జెట్ను మనకు ఈ యొక్క అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాలకు సంబంధించి దాదాపుగా 4,500 కోట్ల రూపాయలు సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే కేటాయించడం జరిగింది. ఇక దీన్ని అయితే అధికారికంగా అసెంబ్లీలో మన వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు అయితే అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. ఈ 4,500 కోట్లకు సంబంధించి ఉత్తర్వులు అయితే జారీ చేశారు. ఈ డబ్బులు వేశారని రైతులు ఎదురుచూసే సమయంలో ఎట్టకేలకు ఈ యొక్క డబ్బులు విడుదలకు ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.